అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ మాసం 30వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పు ప్రారంభమయ్యే సమయం ఇది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా కథనంలోనికి వస్తుంది. ఈరోజు మీ యొక్క మాట, మీ యొక్క నిర్ణయం, మీ యొక్క ఓర్పు ఇవే మీ యొక్క భవిష్యత్తును మార్చే ఆయుధాలుగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ యొక్క మనసులో ఉన్నటువంటి మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొందరు మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడతారు, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మీ యొక్క రాశిపై గురుగ్రహ ప్రభావం ఉండటం వలన చివరికి విజయం మాత్రం మీదే అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ యొక్క జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైనటువంటి పరిహారం కూడా తెలుసుకోబోతున్నారు. రేపటి రోజు ఉదయం మీ నుంచి ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది. మీ యొక్క పనితీరును గమనించినటువంటి ఉన్నత అధికారులు మీపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. కొందరికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి కూడా చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు, కొత్త పరిచయాలు లాభాన్ని తెస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారాలలో చిన్న అపార్థాలు రావచ్చు. మాటలు జాగ్రత్తగా ఉపయోగిస్తే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఆర్థిక విషయాలలో రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. చాలా కాలంగా రావాల్సినటువంటి డబ్బు చేతికి వస్తుంది. అప్పులు కొంతవరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు అవసరం లేనటువంటి ఖర్చులను చేయవద్దు. ముఖ్యంగా ఇతరుల కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం వలన తర్వాత ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి వచ్చినా లెక్క చేసుకుని కొన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మధ్యాహ్నం తర్వాత ఒక మంచి ఆర్థిక వార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించే సమాచారం కూడా రావచ్చు. కానీ అది పెద్ద సమస్యగా మారదు. మీ యొక్క సహనాన్ని కుటుంబానికి కేటాయిస్తే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా సాయంత్రానికి అవి తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పేందుకు సరైనటువంటి సమయం దగ్గర పడుతుంది. కొందరికి ప్రేమ వివాహం గురించి ఇంట్లో చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు ఒక మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే మొబైల్, సోషల్ మీడియా వలన సమయాన్ని వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా ముందుకు సాగండి. ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశి వారికి రేపు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా బాధించవచ్చు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడాన్ని తగ్గించాలి. నీళ్ళను ఎక్కువగా తాగాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం మానుకోండి. కొందరికి కంటి సంబంధిత సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్క్రీన్ టైంను తగ్గించడం చాలా మంచిది. ఈరోజు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అసలు స్వభావం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తినే మిమ్మల్ని బాధపెట్టే పరిస్థితి కూడా రావచ్చు. కానీ అదే సంఘటన మీ యొక్క జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఇకపై ఎవరిని నమ్మాలో మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు.
మీరు మౌనం పాటిస్తే చాలా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం లేదు. సాయంత్రం సమయంలో ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుంది. దూర ప్రాంతం నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు. కొందరికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ ప్రయాణం భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తుంది. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. రేపటి రోజు మీ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవుడిపై భక్తి మరింత బలపడుతుంది. కొందరికి ఆలయ దర్శనం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి ఒక కోరిక కూడా నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం గురించి తెలుసుకుందాం. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి కుంకుమ అర్పించండి. తర్వాత ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఒక పేదవానికి తెల్లని ఆహార పదార్థం, ఉదాహరణకు పాలు లేదా పెరుగు లేదా అన్నాన్ని దానం చేస్తే మీ యొక్క రాశిపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గి ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, రేపు ఎవరితోనైనా కూడా అనవసరమైనటువంటి వాదులను చేయవద్దు. నిజం తెలిసినా కొన్ని సందర్భాలలో